ధనస్సు రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 జనవరి మాసంలో ధనస్సు రాశి వాళ్ళ ఫలితాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం, శని మీనరాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథున రాశిలో సంచారం, రాహు కుంభంలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు జనవరి 14వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు కూడా జనవరి 13వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. బుధుడు జనవరి 17వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. కుజుడు కూడా జనవరి 16వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచారం వలన ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో ప్రథమార్థం ఏదైతే ఉందో జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఉన్న ఈ 2 వారాల కాలం ఏదైతే ఉందో అనవసరమైన భయము. ఎందుకంటే జన్మరాశిలోనే 4 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 4 గ్రహాల పైన వక్రీ గురు దృష్టి, అలానే శని దృష్టి కూడా ఉండబోతుంది. పంచమాధిపతి కూడా జన్మరాశిలో నవమాధిపతితో కలవడము, షష్టాధిపతి కూడా ఉండడము, అలానే లాభాధిపతి మరియు సప్తమాధిపతి అయినా దశమాధిపతి మరియు సప్తమాధిపతి అయినా ఈ బుధుడు కూడా అక్కడే ఉండడము. ఇది అనవసరమైన భయము. నాకేమైనా అవుతుందేమో, నాకేదైనా అయిపోతుందేమో, ఇలాంటి ఎక్కువ దిగ్భ్రాంతి, ఒక భయము, చెడు ఆలోచనలు. అలానే చెడు ఆలోచనలు మీన్స్ ఇక్కడ ఆ నెగిటివ్ అండి, ఎక్కువగా నెగిటివ్గా ఉండబోతుంది. టెన్షన్గా ఉండబోతుంది. అలానే సంతానం విషయంలో భయం అనేది ఏర్పడబోతుంది. సంతానం విషయంలో ఒక టెన్షన్ లాగా ఉండబోతుంది. భార్య భర్తల మధ్య అనుకోని కొన్ని తగాదాలు కావచ్చు, ఇంట్లో ఒత్తిడులు కావచ్చు, ఉద్యోగ విషయాల్లో ఎక్కువగా స్ట్రెస్కి గురి అవ్వడం లాంటిది. ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఆ ప్రాజెక్ట్ కానీ ఆ వర్క్ కానీ ఆ రోజు అయిపోదు. అంత క్లిష్టంగా ఉండే ఆస్కారాలు మొదటి 2 వారాలు కనిపిస్తా ఉంది. ఆర్థికంగా అయితే రూపాయి రావడము ఇవన్నీ ఉంటాయి. బట్ తెలియని భయం, ఎక్కువగా భయపడుతూ ఉండడం అనేది కనిపించబోతుంది ఈ ప్రథమార్థం అంతా. ఇక జనవరి 14, 15వ తేదీ తర్వాత ఈ 4 గ్రహాలు కూడా ద్వితీయానికి వెళ్ళిపోతారండి. ద్వితీయ స్థానంలో కుజుడు లాంటి గ్రహము, సూర్యుడు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఈ ఆవేశభరితమైన మాటలు మాట్లాడే ఆస్కారాలు ఉంటాయి. సడన్ గా ర్యాష్ గా మాట్లాడము, కుటుంబంలో గొడవలు, అలానే ఆర్థిక విషయంలో ఖర్చులు పెరిగినప్పటికీ ఇన్కమ్ ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఖర్చు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. బట్ ఒక పక్క శుక్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు. ఒక పక్క మంచి మంచి భోజనం చేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాన్ని సరిగ్గా తినలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది మంచి హోటల్ అని వెళ్తారు. అక్కడ ఒక భోజనం మీకు నచ్చకపోగా, అంటే బాగా ఆశపడి వెళ్తారు తినడానికి, భోజనం చేయడానికి. బట్ అక్కడ మీకు ఏదో ఒక విషయంలో డిస్టర్బెన్స్ అయ్యి ఆ టేస్ట్ మీకు నచ్చక సగానికే వదిలేసి రావడము, అంటే అన్ని ఉన్నప్పటికీ తినలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ర్యాష్ గా మాట్లాడము, కౌటుంబిక విషయాల్లో ఖర్చులు పెరగడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా మీకు వచ్చే సూచనలు 3వ వారం నుంచి కనిపిస్తా ఉంది. 3, 4 వారాలు ర్యాష్ గా మాట్లాడము, అధిక ఖర్చులు, కౌటుంబిక విషయాల ఇబ్బందులు, ఇలాంటివి ఎక్కువగా మీకు ఉండబోతున్నాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి. సో ఈ ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు శ్రీరాముడికి సంబంధించిన మంత్రాలు ఎంత చేసుకుంటారో అంత మంచిది. శ్రీరాముడిని మీరు ఎంత ఆరాధిస్తారో మీకు అంత మంచిది అవుతుంది. అలానే తప్పనిసరిగా మీరు కాల భైరవుడిని ఎంత పూజిస్తారో అంత మీకు మంచి జరుగుతుంది. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఇంతసేపు మనం ఏమి చెప్పుకొచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే. జాతకం చాలా ఇంపార్టెంట్. జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే, అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే, పంచమాధిపతి, నవమాధిపతి, లగ్నాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి, వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు. వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందువులు లేకుండా
ఒక 20-25 పాయింట్స్ గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి. వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి. మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే, దశమ స్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం. వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు? ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు? D10 చార్ట్‌లో దశమాధిపతి ఎక్కడున్నాడు? సో, మళ్ళీ D10 చార్ట్‌లో ఏ లగ్నం ఏర్పడింది? ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది. అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం. చాలామంది ఏమైపోయింది అంటే, పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు. అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా? మీరే తలరాతని మార్చగలమా? మీరే ఆలోచించండి. సో, జాతకరీత్యా ఉన్న ఇద్దరికీ ఉన్న అక్కడ దోషాలేమున్నాయి? సప్తమాధిపతి ఎలా ఉన్నాడు? బిఫోర్ మ్యారేజే ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. అది ఆలోచించాలి. పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు. జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు. జాతకాల గురించి పట్టించుకోవట్లేదు. అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది. పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి. పేరు చేంజ్ అనేది కూడా. సో, దీన్ని గుర్తుంచుకోండి. సో, జాతకం చాలా ఇంపార్టెంట్. సప్తమాధిపతి, మనము వివాహం కళత్రకారకుడు ఎవరు? ధారాకారకుడు ఎవరయ్యారు? లగ్నాధిపతి ఎలా ఉన్నారు? ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది. అలానే ఈ 2026వ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3, 4 మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు, కెమికల్‌కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్‌ప్లోజన్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది. అగ్ని దురంతాలు ఎక్కువవుతాయి. ఎందుకంటే కుజ, బుధులు ఇద్దరు కూడా నియరెస్ట్‌గా సంచారం చేస్తూ ఉన్నారు. క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు, కరెంట్‌కి సంబంధించిన, పవర్‌కి సంబంధించిన ఎలక్ట్రిక్ పవర్‌కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి 2026 ఏప్రిల్ వరకు కూడా. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాళ్ళ జాతకరీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ, ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవతా ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి. అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.